ఖచ్చితంగా బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటామంటూ కూడా వైసీపీ మహిళలందరూ కూడా భీష్మించి కూర్చున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వర్ధ కళ్యాణి ఉన్నారు. ఏం మేడం, ఖచ్చితంగా బొత్స ఝాన్సీ గారిని గెలిపించుకుని జగన్ గారికి గిఫ్ట్ ఇస్తారని చెప్పి విశాఖ మహిళలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు అనేది ఒక పెద్ద చర్చ మేడం. నిజమా? అందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ. జగనన్న ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ గాజువాకలో పుట్టి పెరిగారు. సో ఇంతవరకు విశాఖపట్నం అనే వాళ్ళు ఎంపీగా స్థానికేతరులనే చూశారు. కానీ స్థానిక మహిళని ఈరోజు జగనన్న ఒక బీసీ మహిళని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అలాగే తీసుకుంటే విశాఖపట్నం అభివృద్ధి కోసం జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతగానో కృషి చేస్తూ దీన్ని పరిపాలన రాజధాని చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి కోసం ఒక ఇన్ఫోసిస్ అయినా, అదానీ డేటా సెంటర్ అయినా, లేదంటే ఇనార్బిట్ మాల్ అయినా శంకుస్థాపన చేయడమే కాకుండా 6 రోడ్స్ ఇక్కడ నుంచి కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం కూడా జగనన్న ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నాన్ని ఒక సిటీ ఆఫ్ డెస్టినీ అంటే ఎలా ఉంటుందో అలా చూపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. కాబట్టి మహిళల కోసం ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కోసం అభివృద్ధి అయినా, సంక్షేమమైన ఏది పథకం ప్రవేశపెట్టినా, ఒక పదవి ఇచ్చినా, ఒక వర్క్ ఇచ్చినా ఏదైనా మహిళల పేరుతో ఇస్తూ మహిళలు ఈరోజు సమాజంలో గర్వంగా తలెత్తుకుని వెళ్ళేట్టుగా జగనన్న తన పరిపాలన చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. దాంతో ముఖ్యంగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా జగనన్నకి కృతజ్ఞత చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు మరీ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇంతగా గౌరవం పెరిగింది. ఒకవేళ పదవులు తీసుకుంటే వాళ్ళకే అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే పథకాల్లో, సంక్షేమ పథకాల్లో అయితే ప్రతి పథకం కూడా 70-80% పథకాలు మహిళల పేరుని ఇవ్వడంతో ఎలాంటి ముఖ్యమంత్రి కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అలాగే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు జగనన్నకు జై కొట్టడానికి, అలాగే జగనన్న పెట్టిన అభ్యర్థిగా ఝాన్సీ గారిని, అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఓకే. బొత్స ఝాన్సీ గారికి ఖచ్చితంగా ఎందుకు ఓటేయాలంటారు? మనం తీసుకుంటే ఝాన్సీ గారు ఒక ఉన్నత విద్యావంతురాలు. అలాగే ప్రజా సమస్యల మీద ఆవిడ ఎంపీగా 2 సార్లు పనిచేశారు. అలాగే ఒక జడ్పీ చైర్మన్గా పనిచేసినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేశారని ఆవిడకి మంచి పేరుంది. అలాగే వచ్చిన కార్యకర్తలకైనా, ప్రజలకైనా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గం కోసం ఎంతగానో కృషి చేశారు ఆవిడ పదవులు చేసినప్పుడు. అలాగే ఆవిడ విజయనగరము, బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా ఉండేప్పుడు అక్కడ లోకల్ సమస్యలన్నీ పార్లమెంట్లో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. ఎంతగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ఆవిడ విశాఖపట్నం స్థానికురాలై ఉండి ఇక్కడ ఒక బీసీ మహిళగా ఇక్కడ పోటీ చేయడం వలన ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించి వాటి పరిష్కార మార్గం చూపిస్తారని ఇక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. జగనన్న కూడా బలంగా నమ్మి ఈ విధంగా ఆవిడకి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆవిడ వ్యక్తిగతంగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఒక ప్రజాప్రతినిధిగా. అలాంటి వ్యక్తిగత ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి, ఆవిడ మంచితనానికి చూసి జగనన్నను చూసి ఓటేసి గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతూ ఉన్నానండి. ఎలా ఉండబోతుంది మేడం? 175 టార్గెట్ అంటున్నారు. గ్రౌండ్లో రియాలిటీగా ఎలా ఉంది? జనాల్లోకి వెళ్తున్నారు. గ్రౌండ్లోకి వెళ్తుంటే అసలు ముసలోళ్ళ దగ్గరికి వెళ్తే, అమ్మ జగన్ సార్ రాకముందు మాకు ఏమో గంటలు రోజులు నిలబడితే పింఛన్ వచ్చేదమ్మా, ఇప్పుడేమో ఇంటికి వచ్చేస్తున్నారు, మాకు ఎంత హాయిగా ఉందో అని ముసలోళ్ళు చెప్తూ ఉన్నారు. ఆడవాళ్ళు అయితే మా పిల్లలకు అమ్మఒడి వచ్చిందమ్మా అని చెప్తున్నారు. పెద్ద వయసు ఆడవాళ్ళు అయితే ఆసరా వచ్చిందని చెప్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మాకు మోసం చేశారు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా ఇప్పుడు జగన్ గారు 4 విడతలుగా ఆసరా ద్వారా డబ్బులు వేశారమ్మా అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. అంటే జగన్ అని అంటూ ఉంటాడు, స్టార్ క్యాంపెయినర్స్గా మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. అది ప్రత్యక్షంగా ప్రజల్లో ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది మహిళలు చెప్తూ ఉన్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏమో మా డ్వాక్రా సంఘాలన్నీ CD గ్రేడ్లుగా మారిపోయాయమ్మా, ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ AB గ్రేడ్లుగా వెళ్ళిపోయాయి అనేసి ఇంతగా వాళ్ళ చేతే చెప్పించేట్టుగా వాళ్ళతోనే ఈ అభివృద్ధి సంక్షేమము చూసేట్టుగా జగనన్న పరిపాలన అందించారు. అలాగే తీసుకుంటే విద్యారంగం మనం ఎప్పుడైనా కలగన్నామా, కళలో కూడా విద్య అంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత చక్కటి సౌకర్యాలు అందుతాయని కానీ, ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుందని కానీ,
లేదంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ వస్తాయని కానీ ఎంత చక్కటి యూనిఫామ్ అందుతుంది కానీ జగనన్న గోరుముద్ద ద్వారా మంచి ఆహారం అందిస్తారని కానీ ఎవరు కలలో కూడా ఊహించలేదు. అవన్నీ కూడా ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా అయ్యాక ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ జగనన్నకి గెలిపించడానికి, ముఖ్యమంత్రి చేయడానికి 175కి 175 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎంతమంది కలిసినా ఎన్ని విమర్శలు చేసినా ముందు అసలు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే అడుగుతున్నారు ప్రజలు, మీరు గతంలో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూపించండి, అది ఏం చేశారు, మీరు ముఖ్యమంత్రి అయ్యాక 14లో మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసి పడేశారు, ముందు అవేమయ్యాయో చెప్పి కొత్త హామీలు ఇవ్వండి అని వాళ్ళకి చీ కొడుతుండే పరిస్థితి. 99% హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు. అంతేకాకుండా 2,70,000 కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా డీబీటీ పద్ధతులు ప్రజలకు అందించిన గొప్ప ముఖ్యమంత్రికి ఈరోజు జగన్ నిలిచారు. కాబట్టి 175కి 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. అది 175కి 175 సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడమే కాకుండా మహిళలందరూ ఈరోజు ఖచ్చితంగా వైసీపీకి ఓటేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రజల నుంచి ఆదరణ కానివ్వండి, లేకపోతే అవతాతల నుంచి మాకు వస్తున్న ఆదరణ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా 175 మేము గెలుస్తామంటూ కూడా వరద కళ్యాణి గారు ఎమ్మెల్సీ మన మేరమిడికి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ గుణతో ఉదయం మేరమిడి విశాఖపట్నం నుంచి.